Hello everyone. Today we are discussing about the puzzles. So మనకి ఏంటి puzzles అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో చూడండి మనం we are discussing 5 puzzles in this class. Uttaranchal University Dehradun NAC A+ accredited university. First puzzle 1 1 1 1 equal to R. Next 2 2 2 2 equal to T. Observe the pattern. So what is the logic in this? So did you observe any pattern? So I will give a moment. So try to think. So what is the pattern in this? సో ఒక 1 minute మీరు అలా ఒకసారి థింక్ చేయండి అసలు ఇందులో ప్యాటర్న్ ఏముంది అనేది. సో 1 రాస్తే ఆర్ ఎలా వచ్చింది, 2 రాస్తే టీ రావడం ఏంటి? సో వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్? సి హియర్. సో మనకేంటి 1 1 1 1. ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో వాట్ ఈస్ ద వాల్యూ? సో 4, isn't it? 4. What is the last letter? R. So this is only we have written here. Next 2 plus 2 plus 2 plus 2. So 2 plus means 8. So what is the last one? What is the last letter? T. So this letter we have written here. Next in the third one we have to add all this, that is 12. 3 plus 3 plus 3 plus 3, how much? 12. So what is the last letter? E is the last letter. So this letter we have written here. Next, so if we add all this, 4 4s are 16. So we have taken this last letter here. Similarly, what is the letter here? Tell me. So 5 plus 5 plus 5. Okay, 5 4s 20. So what is the last letter we got? Y. So what is the answer for this question? Y is the answer. ఓకే, మీకు లాజిక్ అర్థమైంది కదా. జస్ట్ వీటిని యాడ్ చేసి లాస్ట్ లెటర్ ఏది వచ్చిందో అదే మనకి ప్యాటర్న్గా వచ్చింది. సో మనకేంటి ఇందులో 4 కాబట్టి ఆర్ ఇస్ ద లాస్ట్ లెటర్, ఇక్కడ టీ కాబట్టి టీ ఇస్ ద లాస్ట్ లెటర్, నెక్స్ట్ ఈ కాబట్టి దిస్ ఈస్ ద లాస్ట్ లెటర్. సో మనకి లాస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో సో అది మనం ప్యాటర్న్ లాగా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు ది సెకండ్ క్వశ్చన్. 8 3 21, 6 5 25, 12 2. Next, what is the value here? So చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ క్వశ్చన్? ఐ విల్ గివ్ ఏ మూమెంట్. ట్రై టు థింక్ వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్. See here, if we multiply these two, 8 3s are how much? We are doing multiplication here. 8 3s are 24. So next I am subtracting this value. 24 minus 3 equal to how much? 21, isn't it? ఇంతే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేసి అందులోంచి మిడిల్ వాల్యూ నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. 24 minus 3 equal to 21. నెక్స్ట్ 6 5s are how much? 30 minus what is the middle value? 5. So I am subtracting 5. 30 minus 5 is 25. So 25 కదా మనకి ఇక్కడ లాస్ట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ 12 2s are how much? 24 మైనస్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ది. చూడండి మనం ఫస్ట్ రెండిట్లో కూడా మిడిల్ టర్మ్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి ఫస్ట్ దాంట్లో 3 ఉంది కాబట్టి 3 సబ్ట్రాక్షన్, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఇన్ ది మిడిల్ వన్ వాట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్? 2 వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. 24 minus 2 equal to 22. Tell me what is the answer we have? 22 is the correct answer. Okay, see here in this circle he given one pattern. చూడండి ఇక్కడ మనకి ఏంటి లాజిక్ ఏంటి? ఇక్కడేమో 36 ఉంది, 25 ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో లేదు. చూడండి ఇక్కడ 25 ఉంది. 25 ప్లస్ 2 ప్లస్ 2 అనుకుందాం. మరి ఇక్కడ ఏంటి? -4. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? +7. ఇస్ దేర్ ఎనీ ప్యాటర్న్? డిడ్ యూ అబ్జర్వ్? అసలు ఏదైనా ప్యాటర్న్ మనకు అర్థమవుతుందా? సో లేదు కదా. దెన్ చెక్ దిస్ ప్యాటర్న్ ఈజ్ రాంగ్. వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్. దెన్ టెల్ మీ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్యాటర్న్. See here, observe these alternate signs. Okay, these alternate values if you observe you may get one logic. 25 minus 2 how much? 23. Next 23 minus 2 how much? 21. Next similarly what we have to do? We have to subtract -2. Okay, 21 నుంచి 2 ని సబ్ట్రాక్ట్ చేస్తే what is the value? 19. So this is the correct answer. Okay,
సో మనకి ఇక్కడ ఏంటి 19 వస్తుంది అంతే కదా. సో మనం ఆల్టర్నేట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు 2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ టర్మ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సో వీఆర్ యాడింగ్ 27 + 3 is 30. నెక్స్ట్ 30 + 3 is 33. నెక్స్ట్ 33 + 3 is 36. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఇన్ ది సెకండ్ వన్. ఓకే, సో ఇందులో ఉన్న ప్యాటర్న్ ఇదే అనమాట. ఫస్ట్ దాంట్లో -2 చేయడం, మనకు ఒకవేళ ఇందులో క్వశ్చన్ అడిగితే ఎలా చేస్తామంటే +3 యాడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ప్యాటర్న్. నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో 1 + 4 = 5. నెక్స్ట్ 2 + 5 7 కావాలి కానీ 12 వచ్చింది ఏంటి. నెక్స్ట్ 3 + 6 అనేది 9 అవ్వాలి, బట్ వీ గాట్ 21. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్? డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ లాజిక్ ఇన్ దిస్? See here, 1 + 4 is 5. This is okay, but 12, how can we get this 12? So by adding this 5 to these values, we got 12. 5 + 2 is 7. 7 + 5 is 12. Okay, this is a pattern. Next, we have to add this 12 to here. చూడండి, ఈ 12ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఏంటి? 12 + 3 + 6. 12 + 3 means 15. 15 + 6 is 21. Next, we have to add this 21 to here. So 21 + 8 + 11 equal to how much? That is 40. So this is the answer for this question. So మనకి ప్యాటర్న్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. మనకి ఇస్తున్న ప్యాటర్న్ ఏంటనేది మనమే బాగా అబ్జర్వ్ చేసి అందులో ఉన్న ప్యాటర్న్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 22 + 4 = 24. 24. 13 + 6 = 16. 19 + 2 = 12. 89 + 1 = what is the question? చూడండి, what is the pattern in this question? See here. So ఇందులో ఫస్ట్ లెటర్ and this letter he taken 2 4. So he written 2 4. Next ఇందులో ఫస్ట్ లెటర్ and this letter, this is 1 6. 1 6 he written. In this 1 and 2 he written. Just ఫస్ట్ లెటర్స్ తీసుకున్నాడు అంతే. ఇందులో 8, ఇది 1. So what is the answer here? 81 is the answer. ఓకే, సో మనకి ప్యాటర్న్స్ అనేవి ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. మనం ప్యాటర్న్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్యాటర్న్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్, యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ.